ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీ తెలుగుదేశం మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బీజేపీ నాయకులు కాపు రామచంద్రారెడ్డి మధ్య వివాదం చినుకు చినుకు గాలివానగా మారినట్టు ముదురుతోంది. కాపు రామచంద్రారెడ్డి గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ రాదనే ఉద్దేశంతో బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరి కాల్వ శ్రీనివాసులు గెలుపు కోసం కృషి చేశానని కాపు రామచంద్రారెడ్డి పదే పదే ప్రకటించుకున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి విషయంలో మాత్రం ఇంకా వైసీపీ నాయకుడుగానే చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాపు రామచంద్రారెడ్డిని గెలిచిన తర్వాత కాలువ శ్రీనివాసులు పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. అయితే ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి మరొక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డిని కాల్వ శ్రీనివాసులు పక్కన పెట్టారంటే దానికి కారణం కూటమి పార్టీలో ఒకటైనటువంటి బీజేపీ బలపడితే కాల్వ శ్రీనివాసులకు ఇబ్బంది అవుతుంది, కాల్వ శ్రీనివాసుల సీటుకు ఎసురు అవుతుంది. కాబట్టి కాల్వ శ్రీనివాసులు ఉద్దేశపూర్వకంగానే కాపు రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి పక్కన పెడుతున్నారు. గతంలో మైనింగ్ విషయంలో టార్గెట్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది కాపు రామచంద్రారెడ్డి వాదన. కాపు రామచంద్రారెడ్డి వాస్తవంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శిస్తున్నారు, వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే తాను సుదీర్ఘకాలం వైఎస్ఆర్సీపీలో పనిచేశాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, కాబట్టి తనకు ఆ సంబంధాలు ఉన్నాయి, తనకు బంధువులు ఉన్నారు, బంధువుల కార్యక్రమాలకు కూడా వెళ్ళకూడదా, బీజేపీలో ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యక్రమాలకు హాజరు కాకూడదా, ఇక్కడ కూడా పార్టీలను చూడాలా, బంధుత్వం చూడకూడదా అంటూ కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ కాల్వ శ్రీనివాసులు వర్గం మాత్రం కాపు రామచంద్రారెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు, అందుకే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రచారం చేస్తున్నారన్నది కాపు రామచంద్రారెడ్డి వాదన. కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యకర్తలను కలవడం కూటమి ధర్మానికి విఘాతం కలిగించడం కాదా అని కాల్వ శ్రీనివాసులు వర్గీయులు కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి మాత్రం తన బంధువుల కార్యక్రమాలకు హాజరవుతున్నాను, వాళ్ళు వైసీపీలో ఉంటే అది నా తప్ప, తాను బీజేపీలో ఉన్నా వారు వైసీపీలో ఉన్నా తమ మధ్య బంధుత్వం ఉంది కాబట్టి బంధుత్వం మేరకు కార్యక్రమాల్లో హాజరవుతున్నాం, అది కూడా తప్ప, దానికి కూడా పార్టీలను అంటగడతారా అంటూ కాల్వ శ్రీనివాసుల పైన కాపు రామచంద్రారెడ్డి మండిపడుతున్నారు. రాయదుర్గంలో టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం కాపు రామచంద్రారెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఇద్దరు కూడా ఒకప్పుడు ప్రత్యర్థులు రాజకీయంగా. కానీ 2024 ఎన్నికల్లో టికెట్ రాలేదనే ఉద్దేశంతో బీజేపీలో చేరిపోయాడు కాపు రామచంద్రారెడ్డి. ఆ తర్వాత కూటమి పార్టీలు కావడంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. తాను ఎన్నికల్లో సహకరించానని, గెలిచేందుకు కృషి చేశానని, 40,000కు పైగా మెజారిటీ వచ్చిందంటే కాల్వ శ్రీనివాసులకు అది నా సహకారం వల్లే అన్నది కాపు రామచంద్రారెడ్డి వాదన. అయితే కాపు రామచంద్రారెడ్డి వాదన మాత్రం కాల్వ శ్రీనివాసులు వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డిని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకుడుగానే చూస్తున్నారు, త్వరలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం పైన కాపు రామచంద్రారెడ్డి మండిపడుతున్నారు. బీజేపీలో ఉన్న తాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ బీజేపీలో చేర్చుకునేందుకే తాను వెళ్తున్నాను, మళ్ళీ కూడా వెళ్తాను, బీజేపీని బలోపేతం చేస్తాను రాయదుర్గం నియోజకవర్గంలో అంటూ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడడం మరింత ఆజ్యం పోసింది. ఎందుకంటే ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి బలపడితే బీజేపీ కనుక పొత్తులో భాగంగా సీటు అడిగితే కాల్వ శ్రీనివాసులు సీటు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ టీడీపీ మధ్య భవిష్యత్తులో ఈ వివాదం మరింత ముదురుతుంది. కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ వెళ్తారన్న ప్రచారానికి కూడా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే ఎన్నికల్లో టికెట్ రాలేదనే కోపంతో బీజేపీలోకి వెళ్ళిపోయారు. కానీ కాపు రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలన్నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనే. ఈ క్రమంలోనే మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మెట్టు గోవిందరెడ్డి బలహీనంగా ఉండడం, పార్టీ బలోపేతం కావడం లేదన్న వాదన వినిపిస్తున్నటువంటి క్రమంలో కాపు రామచంద్రారెడ్డి మళ్ళీ వస్తారన్న ప్రచారానికి కూడా ఒక ఊతం ఏర్పడింది. అదే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపు రామచంద్రారెడ్డి విషయంలో చేస్తున్నారు. కానీ కాపు రామచంద్రారెడ్డి ఈ విషయం పైన మండిపడుతున్నారు.